టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 6 ఏళ్ల తర్వాత మళ్లీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన 94వ వార్షిక సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. బెంగాల్ టైగర్స్ సౌరవ్ గంగూలీ గురించి ఎవ్వరూ తెలియని వాళ్ళు లేరు. అందరూ ముద్దుగా దాదా అని పిలుస్తారు. బ్యాటర్ గా, కెప్టెన్ గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన గంగూలీ రిటైర్ అయిన తర్వాత కూడా క్రికెట్ రంగంలో కీలక పాత్రలు పోషించారు. కామెంటేటర్ గా బీసీసీఐలో, అలాగే క్యాబ్ లో అధ్యక్షుడిగా ఆయన అనేక పదవులను నిర్వర్తించారు. అంతకుముందు 2015, 2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. గంగూలీ పదవిలో ఉన్నప్పుడు ఈడెన్ గార్డెన్ మైదానాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడు. సామర్థ్యాన్ని 1,00,000కు పెంచడం, వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ మ్యాచ్లకు ఈడెన్ గార్డెన్ ను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యాలు. ఈడెన్ లో ఈ నవంబర్ 14 నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ 6 ఏళ్ల తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్. చివరిసారి ఇక్కడ 2019లో భారత్ బంగ్లాదేశ్ మధ్య పింక్ బాల్ టెస్ట్ జరిగింది. అప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడుతూ భారత్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ కోసం మంచి ఏర్పాట్లు చేస్తానని, బీసీసీఐతో సమన్వయం చేస్తానని తెలిపారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతోందని, క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తానని చెప్పారు.